కంటిన్యూస్ చలికాలంలో అరకు అందాలు చూస్తే అదో మధురానుభూతి. అక్కడ చలి ఉత్సవం నిర్వహిస్తున్నారు. పద్మాపురం గార్డెన్ లోని వుడెన్ బ్రిడ్జ్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఆ సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రకృతిలో ఉన్న అందాలను చూడాలంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అరకు వెళ్లాల్సిందే. అరకు వెళ్తే ఆ అందాలను చూడడానికి మనసు మైమర్చిపోతుంది. అంత అందమైనటువంటి ప్రదేశాలు అరకులో ఉంటాయి. ప్రస్తుతం నేనున్నటువంటిది ఇది పద్మాపురం గార్డెన్, అరకులో ఉన్నటువంటిది. ఈ పద్మాపురం గార్డెన్లో ముఖ్యంగా చూస్తే ఉన్నటువంటి ప్లేస్ ఇదొక బ్యాంబో బ్రిడ్జ్. ముఖ్యంగా చూస్తే ఈ వుడెన్ బ్రిడ్జ్ని బ్యాంబోకి సంబంధించి, ఇది బ్యాంబో గార్డెన్ అంటారు. పద్మాపురం గార్డెన్లో బ్యాంబోకి సంబంధించినటువంటి ఈ కనిపిస్తుంది కదా బ్యాంబో ఇవన్నీ చెట్లు, వీటిల్లోనే ఈ మొత్తం అంతా కూడా ఈ బ్యాంబోకి సంబంధించినటువంటి ఎంత దూరం అయితే ఉంటుందో ఆ బ్యాంబో గార్డెన్ ఉన్నంత ప్లేస్ మొత్తం అంతా కూడా చాలా అందంగా అటు తాటి చెట్లతోనూ అదేవిధంగా చెక్కలతోనూ కర్రలతోనూ చాలా అంటే చాలా అందంగా వీళ్ళు ఇక్కడ చెక్కల వంతెన నిర్మించినటువంటి చూడొచ్చు. ఎంత దూరం నడిచినా మెలుకులు తిరుగుతూ ఉంటుంది. చూడడానికి చాలా ఆనందాన్ని ఇచ్చేది, అద్భుతంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంతటి అందం చూడాలంటే, ఎందుకంటే ఎదురుగా వస్తున్నటువంటి వాళ్ళు ఎవరు ఎటు నుంచి వస్తున్నారు అనేది కూడా తెలియదు. మనము ఒకసారి నేను ఈ బ్యాంబో గార్డెన్లో చెక్క కర్రల వంతెనని ఒకసారి కనుక నేను చూపిస్తాను. ఈ వుడెన్ బ్రిడ్జ్ని చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. కొత్తగా నిర్మించినటువంటి ఈ బ్రిడ్జి అటు అరకులో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చూడడానికి వస్తున్నటువంటి ఎంతోమంది పర్యాటకులకు అమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే ఈ బ్రిడ్జ్, ఈ బ్యాంబో గార్డెన్లో ముఖ్యంగా చూస్తే ఈ వుడెన్ బ్రిడ్జిని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా మనం ఎదురుగా చూస్తే ఇక్కడ పద్మాపురం గార్డెన్ కావడంతో చుట్టూ అందమైనటువంటి మొక్కలు ఉన్నాయి. అందమైనటువంటి మొక్కల్లో ఎన్నో ఫ్లవర్ పూల మొక్కలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటన్నింటినీ చూస్తూ ఆనందిస్తూ వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అరకుకి అటు వింటర్ సీజన్ చలికాలం వచ్చేసరికి చాలామంది అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు చూస్తూ ఎంజాయ్ చేస్తూ 2-3 రోజులు వివిధ ప్లేసెస్కి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగా అరకు వస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇటు ఐటీడీఏ పిఓ అభిషేక్, అదేవిధంగా కలెక్టర్ అల్లూరి కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేకమైనటువంటి కొన్ని ఏర్పాట్లు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి నిధుల్ని ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళగా ఉన్నటువంటి వచ్చారు. ఇదే ఫస్ట్ టైం అరకు రావడమా? ఎట్లా ఉంది ఈ బ్రిడ్జ్ మీద ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇదంతా చూస్తుంటే? చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడ అరకుకి. ఏమేమి చూసారు అసలు చూస్తూ వస్తున్నటువంటి వాటిల్లో? ముఖ్యంగా ఇది ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి గార్డెన్కి సంబంధించి కూడా బ్యాంబో గార్డెన్, దీని మధ్యలో ఉన్నటువంటి చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? చాలా ఆనందంగా ఉంది, బాగుంది. అది ఇదే ఫస్ట్ టైం రావడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? ఓకే. సో ఇది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని అసలు మీరు అనుకున్నారు? వచ్చేటప్పుడు చూసుకుంటూ వెళ్తుంటే చాలా రకరకాల చెట్లు కనపడుతున్నాయి, పూల మొక్కలు కనపడుతున్నాయి అన్నీ. లేదు, అనుకోలేదు. మేము ఫస్ట్ టైం రావడం, బాగుంది చాలా. సో వస్తున్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఈ చాలా రకాల బ్యాంబోగా కూడా ఇవి ఎదురు చెట్లు, అంటే కొన్ని రకాలు ఇక్కడైతే ఆ చెట్లు కూడా రకరకాలుగా కనిపిస్తున్నటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇక బ్యాంబోస్కి సంబంధించి ఈ బ్యాంబో ట్రీస్ విషయంలో కూడా పెద్ద పెద్ద మొక్కలు, ఇవి 2 కలర్స్ని మనమైతే ఇక్కడ చూడొచ్చు. ఒకటి ఎల్లో షేడ్ ఉన్నటువంటి, ఇవి కొంచెం చిన్నవి, కానీ చూస్తే అంటే రోజు రోజుకి ఈ క్లోనింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్నటువంటి వాటిలో డిఫరెంట్ రూట్ నుంచి వస్తున్నటువంటి అవి చాలా పెద్దగా ఉన్నాయి. అంటే 2-3 బ్యాంబో ఎదురు కర్రలు 2-3 కలిస్తే ఎంత లా ఉంటుందో, ఈ ఉన్నటువంటివి కూడా అంతే పెద్దగా ఉన్నటువంటి వాటిని చూడొచ్చు. పద్మాపురం గార్డెన్లోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, ఇక్కడ బ్యాంబో సంబంధించినటువంటి గార్డెన్ కానీ, ఈ వుడెన్ బ్రిడ్జ్ కానీ, వీటన్నింటినీ చూసుకుంటూ వెళ్తే కనుక చూస్తూ ఎవరైనా ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక సినిమా కానీ తీయాలంటే మొత్తం ఇంచుమించుగా 50% ఇక్కడే పూర్తి చేయొచ్చు. అన్ని ఫెసిలిటీస్ అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ కల్పిస్తున్నటువంటిది అయితే ఉంది. సో అరకు ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వీటన్నింటినీ చూడండి. ముఖ్యంగా చూస్తే ఈ బ్యాంబో గార్డెన్లో ఉన్నటువంటి ఈ కర్రలకు సంబంధించినటువంటి వంతెన,
ఈ వంతెనలో కొంత ట్రావెల్ చేసుకుంటూ ఆ వీడియోస్ ఫొటోస్ తీస్తే మాత్రం అద్రోహం అనిపిస్తుంది. ఒకసారి అరకు వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా బాంబో గార్డెన్లో ఉన్నటువంటి ఈ వుడెన్ బ్రిడ్జ్ పైన సరదాగా నడుచుకుంటూ వెళ్ళి హ్యాపీగా ఒక గుడ్ మెమరీని మాత్రము క్యాప్చర్ చేయొచ్చు అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, అరకు, అల్లూరు జిల్లా.